సమసత్వాతిశయుల్ వృకోదర జరాసంధుల్ మహోజ్జత్ పరాక్రమమొప్పన్ కడునల్గి ఒండరుల చుల్కందాకిరి అన్యోన్య దుర్దమ దోర్దండ పటు ప్రహార జనితధ్వానంబు బ్రహ్మాండ భాండమునిండన్ లయకాల దండధర చండ క్షోభమోనాజనుల్ కర్షితరిపులు అన్యోన్యాకర్షణ సంకర్షణాపకర్షణముల సామర్షులై పెనగిరి ఆహవహర్షంబున పవనసుత బృహద్రథ పుత్రుల్ వ్యాయామ కర్కశ స్థిర కాయుల యుద్ధము భయానకంబయ్యే మహోగ్రాయస పరిఘాయత కఠినాయత భుజదండ దారుణాఘాతములన్ అతుల బలుల్ పరస్పర జయార్ధులు పార్థివ పుంగవుల్ మరుత్సుత మగధేశ్వరుల్ సమరశూరులు దారుణలీల పోరిరి ఊర్జిత భుజదర్పమేర్పడగ సింహ గజేంద్రములట్లు వజ్ర పర్వతముల ఎట్లు ఘోరతర వాసవ వృత్రుల ఎట్లు ఇతరున్ ఇట్లు కార్తీక మాసంబునన్ ప్రథమ దివసంబునందొడంగి భీమజరాసంధులు ఎడవుడుంగక కొండొరుళంబట్టియు గిట్టియు అడిచియున్ పొడిచియు తాచియున్ త్రోచియు మహాయుద్ధంబు సేయుచున్ త్రయోదశి నాడు ఇద్దరున్ గిట్టి మల్లయుద్ధ కౌశలం ఏర్పడన్ పెనంగునెడ చతుర్దశి నాటి రాత్రియందు జరాసంధుని అతిశ్రాంత భావంబు ఉపలక్షించి అధోక్షజిండు భీమునకిట్లనియే విరహిత సత్తుడయ్య ప్రతివీరుడు వీని నశేష దారుణీశ్వర నికరాపరాధు నతి సాహసికున్ వధించి నీ భుజ స్థిరతయలర్ప అయ్యనిలదేవు బలంబును నీ బలంబు భాసురముగమాకు చూపుము విశుద్ధ యశోనిధి మారుతాత్మజా అని ప్రబోధించిన అనిల తనయుండు అనిలదేవునిందలంచి తత్ప్రసాదంబున అధిక సత్వ సమేతుండై ఆతన్ని పట్టి ఎత్తి నిహతాహిత వీరుడు వాని ముక్కునన్ వాతను కర్ణరంధ్రముల వారక శోణిత ధారలొల్కగా వాతసుతుండు వీచే శతవారములు ఉద్ధత చండవాత సంఘాత వివర్తమాన తృణఖండ సముండగుచుండ మాగధున్ మరియును వెరతరవ బట్టి కొని వడి తరిచి జరాసంధు సంధి సంధుల ఎమ్ముల్ విరిచి వధించి ఆర్చను వరలగ భీముండు భువన వలయం బద్రువన్ అవనితలంబు వ్రస్యనో హిమాచల శృంగము వ్రయ్యలయ్యనో శ్రవణ విదారణంబైన శబ్దము తాను ఇది ఏమి యొక్కో భైరవమయి వించె అంచును పురంబున వారు భయంబు వందిరి అందు విదల గర్భముల్ కలగే ఉక్కడగన్ మగధేశు సైన్యముల్ ఇట్లు భీమసేనుండు జరాసంధున్ చంపి వాని వధించుట జగద్విదితంబుగా తదీయ గృహద్వార తోరణ సమీపంబునన్ తత్కళేబరంబు వైచిన అది సర్వజన భయంకరంబైయుండే అంత ఆ ఆదిత్యోదయంబున గరుడధ్వజుండప్పుడు కరుణాసమేతుడై అమ్మాగధులకెల్లన భయమిచ్చి
మొగి జరాసంధుచే నిగృహీతులైయున్న పృథివీపతుల విడిపించి చెరలు మోక్షితులైన సర్వక్షత్రియుల చేత సంశుద్ధ రత్నపుంజముల చేసి పూజితుండయి తన తేజంబు వెలుగంగ సహదేవున జరాసంద తనయు ఓడకుండుమని తదున్నత రాజ్యంబునందు నిలిపి హృదయహారి వివిధ రత్నరాజి సుందరంబైన మగధేశురథము తేరబనిచే రమణతోడ తొల్లి తారకాసుర సంగ్రామంబున ఇంద్రారూఢంబైన దాని ఇంద్రువలన వసువనురాజు వడసే వాని వలన బృహద్రథుండు వడసే అని తద్దివ్యరథ ప్రభావంబు చెప్పుచు భీమార్జున సమేతుండై ఆ రథం బెక్కి చక్రధరుండు అఖిల రాజచక్రంబుతో ఇంద్రప్రస్థ గమనోన్ముఖుండై గరుడునిందలంచుడు తక్షణంబ అనల ప్రభాభిశోభిత ఘనతర తనుదీప్తులొప్పగా వచ్చి వడిన్ వినతాతనయుడు వినయావనతోరు శిరస్కుడయ్యే వనజాక్షునకున్ ఇట్లు వచ్చిన వైనతేయుని అతి ప్రీతిన్ తద్దివ్యరథ సారథ్యంబునందు నియోగించి మనోవాయు వేగంబునన్ కృష్ణ భీమ విజయులు ఇంద్రప్రస్థపురంబు ప్రవేశించిరి. అంతా జనసంత్రాసకరున్ బలోద్ధతు జరాసంధున్ మదాంధున్ రణంబున భంజించె ప్రభంజనాత్మజుడు భూభుగ్వీరులం తన్నిరోధన నిర్ముక్తుల చేసే ఇంక చతురంతక్షోణికిన్ ధర్మనందను సామ్రాజ్యము పూజ్యమయ్యనని మోదం బందిరి ఉర్వీజనుల్. ఆయుధ నిహతుడుగాని అజేయు జరాసంధు భీమసేనుడు విజయశ్రీయసగనోర్చగాక అత్యాయత భుజశక్తిని ఒరుల కలవియ అంచున్ పురజనుల ఆశ్చర్యంబున కరమనురాగమున పరమ కౌతుకమున జూచిరి బోరన వచ్చి వృకోదర దామోదర సురేంద్ర తనయుల ప్రీతిన్. కృష్ణ భీమ విజయురిట్లు విజయ విభాసితులై వచ్చి ధర్మరాజునకు మ్రొక్కి జరాసంధు బంధనంబు వలనన్ తమ చేత మోక్షితులైన మహీపతులనెల్లం చూపిన సవినయ నతోత్తమాంగుల అవనీశులనందరను యథార్హ ప్రియ గౌరవమున పూజించి కురుప్రవరుడు తద్దేశములకు పరువడి బంచెన్. నారాయణుండును ధర్మరాజు వీడ్కొని తద్దివ్య రథారూఢుండయి ద్వారవతీపురంబున కరిగే. అంతనిక్కడ భరతకులైక భూషణుడు భాసురతేజుడు ధర్మనందనుండు ఉరుభుజ విక్రమంబున జయోన్నతి పోల్పగ వీరు లోకపాలురయని భీము పార్థునకులున్ సహదేవుని బంచె తూర్పునుత్తరమును పశ్చిమంబు మరి దక్షిణమున్ వరు సంజయింపగన్. ఇట్లు పంచిన నలుగురు అపార చతురంగ బల సమేతులై 4 సముద్రంబులపై నడచు అపూర్వ సముద్రంబులుంబోలే 4 దిక్కులపై నడచిరనిన విని జనమేజయుండు వైశంపాయనునకిట్లనియే. నరనుతులై 5 దిక్కుల కరిగి మహీపతుల చేత నరిగొని ధనముల్ తెరలగ తెచ్చి
వచ్చిన మార్గము పరువడి నెరిగింపు నాకు పరమమునీంద్ర అని అడిగిన జనమేజయునకు వైశంపాయనుండిట్లనియే.